నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్. అవి తెలుగులో తట్టుకో ఏం చదువుకున్నావు బాబు? గుండెలు పిండేసి. ఆంటీ. చదువు అబ్బలేదు అని చెప్తున్నాడు ఓ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఒక మంచి క్రేజీ రియాక్షన్ తో అయితే వచ్చేసాను. అండ్ ఈ రోజు ఆ రియాక్షన్ ఏంటో కాదు, మన కిరణ్ అబ్బోవారంది చెన్నై లవ్ స్టోరీ ఆ ట్రైలర్ రియాక్షన్ అనమాట. అండ్ ట్రైలర్ వచ్చేసి నిన్న రిలీజ్ చేస్తారని వెయిటింగ్ చేసి వదిలేశాను నేను. బట్ నిన్న నైట్ 8:30 ఆ టైంకి రిలీజ్ చేశాను, 9 ఆ టైంకి. నేను ఆ టైంకే పని నుండి బయటికి వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడైతే మనం ఎర్లీ మార్నింగ్ సండేకి అయితే రియాక్ట్ అయిపోతాం కూడా. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిటింగ్. అసలు ఆ లవ్ స్టోరీ ఏంటి, చెన్నై లవ్ స్టోరీ అని పేరు పెట్టారంటే అందులోనే ఆలోచించాల్సిందే. అండ్ అలాగే మన కిరణ్ అబ్బవారు అండ్ అలాగే శ్రీగౌరి లీడ్ యాక్టర్స్ కింద. సో యాక్టర్స్ అందరూ బాగానే ఉన్నారు. ఇంకా సినిమా తెలిసిందే కదా, మన కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు అండ్ అలాగే బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కూడా ప్రొడ్యూస్ చేసింది దీన్ని. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ట్రైలర్ రియాక్ట్ అయిపోదాం. దాని తర్వాత మిగతా ఏమైనా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ట్రైలర్కి అయితే రియాక్ట్ అయిపోయి మిగతా కబర్లు మాట్లాడుకుందాం. శ్రీగౌరి ரெண்டு கோட்டு అన్న ఒక ఫుల్ బాటిల్ విస్కీ కొడుங்க இங்க பாரு பொம்பளை புள்ள சரக்கு வாங்க வந்திருக்கு వంద ఉనకేనా ఏందన్నా అర్థం కాలేదు. అన్నా, ఇదో fish ఇవ్వా? అన్నా అదొక్కటే బతకడం కష్టం అన్నా. నేను ఒక్కనే అన్న బతుకుతాలేను. ఓహో కిరణ్ అబ్బవరం పవర్ఫుల్ డైలాగ్తో వచ్చాడు. అండ్ ఎపిక్ లోడింగ్. హైదరాబాద్ లో అంత పెద్ద ఇండస్ట్రీ ఉంచుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్. అవి తెలుగులో తట్టుకో ఏం చదువుకున్నావు బాబు? గుండెలు పిండేసి. ఆంటీ. చదువు అబ్బలేదు అని చెప్తున్నాడు ఓ శ్రీ హనుమంత్ అనుకుంటా. ఈవిడేంటన్నా తెల్లారే మొదలు పెట్టేసి మందాగా లోపలేరేమో పాప. ఈజీగా వర్కౌట్ అవుతుందనే కదా. మీలో ఏదో కొంచెం మార్పు వస్తుందని. నువ్వేమైనా నన్ను మార్చడానికి? ఇవ్వ పోయ్. అసలు నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? స్టీవెన్ గారి దృష్టిలో మీరు ఎప్పుడు ఒక రేంజ్. ఇది జీవితంలో ఎలాంటి అవసరం వచ్చినా దీన్ని ఎప్పుడు వదులుకోలేదు. ఇది మీకు ఇస్తున్నానంటే ఆలోచించండి, మీరు నాకు ఎంత ఇంపార్టెంట్. ఆ క్షణం అనిపించిందండి, మనమే చిరంజీవి కదా అని. ఈ రోజు నుంచి మీరు నా దేవత, నేను నేను పూజారే. మీ బానిస. ఓకే. ఓ ఫిష్ డై అయితే ప్రొడ్యూసర్ ఎస్కే. నా మనసులో స్టీవెన్ తప్ప ఇంకెవరూ లేరు. నాకెందుకు అబద్ధం చెప్పారు? మీ బ్రాడ్ మైండ్ సెట్ ముద్దు దగ్గర ఆగిందా, లేక ఇంకేమైనా చేశారా? నా కళ్ళలోకి చూసి చెప్పండి. నేను వాడితో పెళ్లి మాత్రమే కాదు, నా లైఫ్ మొత్తాన్ని ఊహించేసుకున్నాను. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదండి. నమ్మని వాడికి ఈ కథ ఒక అబద్ధం, నమ్మగలిగితే అదే అద్భుతం. ఓ నైస్ డైలాగ్. ఏందయ్య బాబు, చెన్నై లవ్ స్టోరీ ఎంగేజింగ్. అది ఊహించుకుంటుంటది, తల పట్టేసినట్టుంది స్టీవెన్. కనపడకుండా నా గొంతును ఎవరో బలంగా రొక్కుతున్నట్టుంది. అది ఎవరో కాదండి, నేనే. నేనే. ఓ నైస్ కల్ట్ క్లాసిక్ రిలీజింగ్ ఆన్ 24th July. కల్ట్ క్లాసిక్ అంటే అప్పుడే పెట్టేశారు పేరు. నైస్ క్రేజీ గైస్, ఫుల్ ఎంగేజింగ్. అసలు గుండెల పిండేసే స్టోరీ అవుద్దా లేదో తెలియదు కానీ యాజ్ ఆఫ్ నౌ చాలా బాగుంది. ఫస్ట్ సెటప్ మ్యాచ్. ఇంకా ట్రైలర్ అయితే చూసేసాం కాబట్టి, అండ్ ట్రైలర్ ఎలా ఉంది ఒక ముక్కలో చెప్పాలంటే బెస్ట్ ఎంగేజింగ్లో ఉంది. అసలు ఎంగేజింగ్ అంటే
ఒక లవ్ స్టోరీ, ఒక పెయిన్‌ఫుల్ లవ్ స్టోరీ లాగుంది. ఒక కల్ట్ అని పెట్టేసారు వాళ్ళు. కల్ట్ కమింగ్ ఇన్ జూలై 24థ్ అని. అబ్బో! అంటే రిలీజ్ ముందే కల్ట్ అని పెట్టేసాడంటే కల్ట్ లవ్ స్టోరీ, కల్ట్ క్లాసిక్ అని. ధైర్యం ఏదో ఉంది. ఆ ధైర్యం ఏంటో మనకి 24థ్ జూలై అర్థమవుతది. బట్ యాస్ ఆఫ్ నౌ నాకైతే బా అనిపించింది. ఒక గుడ్ లవ్ స్టోరీ అండ్ అలాగే ఒక ఎంగేజింగ్‌గా తీశారు. అంటే నెక్స్ట్ ఏమవుతుంది? అసలు ఈ క్యారెక్టర్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాయి? హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ ఏంటి? హీరోయిన్ పాస్ట్ ఏంటి? అసలు తను లేవడమే డ్రింక్‌తో మొదలెట్టేస్తుంది. తాగేస్తుంది కాబట్టి మనోడు కూడా అదే అంటున్నాడు కదా! లేవడంతో స్టార్ట్ చేసింది ఏంటి మేడం అని. సో, ఏదో పెయిన్‌ఫుల్ లవ్ స్టోరీ ఉండుంటది మేబీ. ఎందుకంటే స్టార్టింగ్‌లో పాట రిలీజ్ చేశారు. తొలి ప్రేమే తోపు కాదే అని. సో, అందుకనే ఇద్దరికీ ఫస్ట్ లవ్ ఏదో ఉండేది పాస్ట్. ఆ ఫస్ట్ లవ్ తర్వాత ఎలా అప్‌కమ్ అవుతారో, దాని నుంచి ఎలా బయటకొస్తారో, ఓవర్‌కమ్ అవుతారో అది స్టోరీ అనుకుంటున్నా మేబీ. అండ్ అలాగే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అండ్ అలాగే అనుమానం ఏదో పడుతున్నాడు. ముద్దు దాకా అయిందా? లేదంటే ఏమన్నా చేశారా? అని అడుగుతున్నారు. చూడాలి అసల. మన 'కిరణ్ అబ్బవరం' అంటేనే ఇలాంటి ఎమోషన్స్ గాని పండించేస్తాడు మనోడు 'కిరణ్ అబ్బవరం'. అలాంటిది ఇంకా ఇంత రా అండ్ రస్టిక్ అంట. అంటే కల్ట్ అంట. అలాంటి దాంట్లో అలా జీవితంతోటి ఇంక మీకే వదిలేస్తున్నాను. అండ్ అలాగే 'కిరణ్ అబ్బవరం'ది హ్యాట్రిక్ అవుతదా? అవ్వదో కూడా పెద్ద క్వెషన్ మార్క్. నేను చూసి ట్రైలర్ చూసిన తర్వాత హ్యాట్రిక్ అవుతది ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. చాలా మందికి కల్ట్ క్లాసిక్ అని పెట్టారంటే కనెక్ట్ అవుతదని అనుకుంటున్నా నేను కూడా. ఇంకంతే యాస్ ఆఫ్ నౌ ఇంకదే. నేనైతే ఫస్ట్ రియాక్షన్ ట్రైలర్ అయితే నాకిది. అండ్ మీకెలా అనిపించిందో ట్రైలర్ కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నా రియాక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద మెన్షన్ చేయడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ట్రైలర్ రియాక్షన్స్, మూవీ వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవినాష్ వాస్ 2.0. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్ బాయ్.